ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. దినము ఉదయము మిమ్ములను వెదకి వచ్చుచున్న ఈ ప్రవచన వాక్కు మీరు అలాగే అంగీకరిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. దినము దేవుని యొక్క నడిపింపు మీరు చూస్తున్నారు. ప్రభువుకే మహిమ కలుగునుగాక. దినము పరిశుద్ధాత్మునితో అనే ఈ క్లుప్త సందేశము మీకు ప్రయోజనకరముగా ఉంది గనుక మీ ద్వారా అనేక కుటుంబములు ఆశీర్వదింపబడుతున్నారు. ఆమెన్. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ దినమందు కూడా ప్రియులారా, మీకు నాకు ఏది అవసరమో ఎరిగి ప్రతి దినము ప్రవచనముగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఈరోజు మీరు విన్నటువంటి సందేశము మిగిలిన వారికి మీరు షేర్ చేసి ప్రత్యేకముగా హిందీ భాషలో వినుచున్న వారికి ప్రార్థిస్తున్నారని నా యొక్క నమ్మకము, విశ్వాసము. మనమందరము కలిసే దేవుని యొక్క రాజ్యమును మనము దేశములో కట్టి లేపుతున్నాము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. సరే, ఈరోజు ప్రభు మనతో మాట్లాడేటువంటి మాట కొరకు మన హృదయమును త్రిప్పుదాం. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు. ద్విమనస్కుడు, డబల్ మైండెడ్ మ్యాన్. ఆత్మీయ జీవితంలో నేను వచ్చిన తరువాత సాతాను యొక్క బాణములు ఒక దేవుని మనుషుని యొక్క విశ్వాసి యొక్క తలంపులను చూసే వాడు ఉపయోగిస్తాడు. అర్థమవుతుందా మీకు? తలంపులు. జాయిస్ మేయర్ అనబడినటువంటి ఒక దైవజనురాలు అమెరికాలో జీవిస్తున్నారు. మీరందరూ విన్నారు, చూశారు కూడా. ఆ దీనురాలు ఏమంటుందంటే, ఈ తలంపు మనస్సు ఉంది చూడండి, యుద్ధరంగం, అది ఒక యుద్ధ రంగంలాగా ఉన్నది. ప్రభువు చెప్తున్నాడు, ఉదయం బైబిల్ చదవలేదు, ప్రార్థించలేదని. ఏం చదువుదాం, తర్వాత చూస్తాంలే అన్నట్టు అంటుంది. ఈరోజు మధ్యాహ్నం చూస్తాం, రాత్రి చూస్తాం, తరువాత ప్రార్థన చేద్దాం, ఇలాగూ శరీరం చెప్తుంది. పరిశుద్ధాత్ముడు అంటాడు, నీతో ఈరోజు నేను మాట్లాడాలి, నువ్వు మాట్లాడలేదే అంటాడు. ఇలాగూ అటు ఇటు తిరగడం. ఆరాధనకు వెళ్ళాలి, ప్రభు మాట్లాడతాడు. అయ్యో, నేను ఆన్లైన్లో చూసుకోవచ్చు కదా, ఈరోజు చూడలేదంటే రేపు రాత్రి అయినా చూడొచ్చు, యూట్యూబ్లో అలాగా కదా ఉంటుంది. ఇలాగూ మన మనసు చెప్తుంది, మన శరీరము చెప్తుంది. పరిశుద్ధాత్ముడు అంటాడు, కాదు, నీవు ఆ సమయానికి తగ్గట్టు చూడాలి. ఈ దినాలలో ఇలాగుననే తలంపులలో సాతానుడు పోరాడుతున్నాడు. బాగా పెరిగినటువంటి విశ్వాసులతో పోరాడుతున్నాడు, బలహీనులైన దేవుని బిడ్డలతో పోరాడుతున్నాడు. ఎందుకంటే సాతాను యొక్క తంత్రము మన తలంపులను కలవరపరచాలి. అందువలన వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగియుండుడి. అలాగైతే మన తలంపులలో 2 మనస్సులు ఉండకూడదు. ఒక కార్యము కొరకు ప్రార్థించాలంటే ఆసక్తితో ప్రార్థించాలి, ఏక మనసుతో ప్రార్థించాలి, కలిసి ప్రార్థించాలి. భర్త ప్రార్థిస్తున్నాడంటే భార్య ఆమెన్ ఆమెన్ అలాగూ జరుగునుగాక అనాలి. భార్య ఒక విషయం కొరకు ప్రార్థించేటప్పుడు చేతులు పైకెత్తి, అవును తండ్రి, మీరు అలాగూ చేయబోతున్నారని చెప్పాలి. కొన్ని సందర్భాలలో గమనిస్తే భార్య ఒక విషయం కోసం ప్రార్థన చేస్తుండగా భర్త ఇంకొక విషయం కోసం ప్రార్థిస్తూ ఉంటాడు. అలాగైతే ఇద్దరు ఏక మనసులోనికి రాలేదని అర్థం, ఇద్దరి తలంపులు వేరువేరుగా ఉన్నాయని అర్థం. ఈరోజు ప్రభు నామములో మనము ప్రార్థించవలసినటువంటి కార్యం, ప్రభువా, నా తలంపులను నేను కాపాడుకోవాలయ్యా, నా తలంపు ఎల్లప్పుడూ విజయవంతముగా ఉండాలి, నా తలంపులలో వచ్చేటువంటి పోరాటములను జయించుటకు నా తలంపులలో మీరు ఒక జయాన్ని ఇవ్వబోతున్నారయ్యా. మీకు స్తోత్రములు తండ్రి, మీకు వందనాలు. ఒక చక్కటి జ్ఞాన ఆత్మ నాకు దయచేయండి. ప్రార్థించుదామా? పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, ఇప్పుడు నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ ద్విమనస్సు తొలగిపోవాలయ్యా. ప్రతి విధమైన కన్ఫ్యూజన్ను వెళ్ళగొట్టి ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క సమాధానం ఇంటిలోనికి రావాలి. ఈ దినాలలో ఏ కార్యముల కొరకు మీ బిడ్డలు ప్రార్థిస్తున్నారో ఆ కన్ఫ్యూషన్ రాకూడదు, గలిబిలి రాకూడదు. దేవా, ద్విమనస్సుతో ఒక కార్యమును చేయకూడదు, ఏక మనస్సుతో చేయుటకు మీ బిడ్డలకు ఏకాత్మ దయచేయండి, పిల్లలకు దయచేయండి. ఈరోజు ఈ కార్యమును గురించి మీరు మాట్లాడారు పరిశుద్ధాత్ముడా. మీతో నిలిచి
దేవా, ఉండడానికి తలంపు, ఆలోచన చాలా ముఖ్యం తండ్రి. దేవా, తలంపులలో మీ హస్తం ఉంచండి. మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. యేసునామములో తండ్రి, ఆమెన్. ప్రియులారా, ప్రభు మిమ్మల్ని బలపరచాడు. ఎదుటి వారికి షేర్ చేయండి. ఎదుటి వారి కొరకు ప్రార్థించాలి. దేవుని రాజ్యం మీ ద్వారా కట్టబడాలి. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.